బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్న వైఎస్ జగన్ కు స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత తొలిసారిగా నెల్లూరులో పర్యటించారు వైఎస్ జగన్. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన పిన్నెల్లి నెల్లూరు జైల్లో ఉన్నారు. పోలీసులు కూడా ఎంత అవసరం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పినంత అమ్మ అసలు లేకపోతున్నారు. అసలు వీడికి అంత సినిమా కూడా మనుషులు కూడా రానికూడదు. మొత్తం మూసుకొని ఉంటాం. ఇటుక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. ఇక ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్నారు వైఎస్ జగన్. ఇక జగన్ వచ్చిన నేపథ్యంలో స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడికి ఆయన చేరుకోవడం జరిగింది. అభిమానులు కార్యకర్తలు కూడా వైఎస్ జగన్ ను కలవడానికి రావడం జరిగింది. అక్కడ భారీగా అయితే బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే మొదటిసారిగా ఆయన నెల్లూరులో పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అటువైపు చూసుకుంటే పిన్నెల్లి అంశం కూడాను ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులు ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే ఆయన తరలించడం జరిగింది. ఆయన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్
నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి నెల్లూరుకు అయితే రావడం జరిగింది వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో భారీగా అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలుకుతున్నారు. వైఎస్ జగన్ కి మనం చూస్తున్నాం లైవ్ ద్వారా అక్కడికి సెంట్రల్ జైలుకు చేరుకోవడం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత మొదటిసారిగా నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నారు. అది కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన కలవబోతున్నారు, ఆయన పరామర్శించబోతున్నారు. అటువైపు పిన్నెల్లి కొడును ఈవీఎం కేసులో ధ్వంసం కేసులో అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు అధికారులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ఆయన పరామర్శించబోతున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత తొలిసారిగా నెల్లూరులో పర్యటించారు వైఎస్ జగన్. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈవీఎం ధ్వంసం సహా పలు కేసులో అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. ఆయన పరామర్శించబోతున్నారు. మరి కాసేపట్లో జైల్లో ఉన్న పిన్నెల్లి కూడా ఆయన పరామర్శించబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా నెల్లూరుకు రావడం జరిగింది మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక వైఎస్ జగన్ రాకతో ఘన స్వాగతం పలికాయి వైసీపీ నేతలు, అభిమానులు కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరుకు చేరుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా నెల్లూరుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా అభిమానులు కార్యకర్తలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికాయి. దానికి సంబంధించి విజువల్స్ చూసుకోవచ్చు. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద అయితే ఒకంత ఆసక్తికరమైనటువంటి విజువల్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఓటమి తర్వాత మాజీ సీఎం మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. అది కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే ఆయన పరామర్శించబోతున్నారు. అటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈవీఎంల ధ్వంసం కేసులో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన్ని మరి కాసేపట్లో పరామర్శించబోతున్నారు ఆయన. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించబోతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్న వైఎస్ జగన్ కు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా నెల్లూరులో పర్యటించారు వైఎస్ జగన్. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా ఈవీఎంల ధ్వంసం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు.